విశాఖ నగర స్వీపీ కార్యాలయంలో హిజ్రాలందరితో సమావేశం జరిగింది. జీవీఎంసీ పలు కార్పొరేట్ సంస్థలతో నిర్వహించిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున హిజ్రాలు పాల్గొన్నారు. హిజ్రాలు సిగ్నల్ పాయింట్స్ వద్ద భిక్షాటన చేయకుండా తమ కాళ్లపై వారు నిలబడేలా సమాజం మెచ్చే విధంగా బ్రతికేలా చేస్తామని సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. హిజ్రాలందరితో తప్పకుండా పరివర్తన తీసుకొస్తామని అంటున్న శంఖభద్ర బాగ్చితో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. నిర్మూలంగా పనిచేస్తున్న శంఖభద్ర బాబ్జీ గారు గతంలో అయితే మాత్రం వీధిలో అడుక్కునే ప్రతి ఒక్కరిని సిగ్నల్ ధర అడుక్కున్న ప్రతి ఒక్కరిని కూడా స్ట్రీట్ వెండర్స్కి అయితే కూడా పంపించారు. ఈ రోజు అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మక భారతదేశంలో ఎక్కడా జరగలేని విధంగా ఈ రోజు అయితే మాత్రం ట్రాన్స్జెండర్కి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా ఈరోజు ముందడుగులు వేశారు. దాదాపు 20 మందికి జీవీఎంసీలో ఉద్యోగాలు కల్పించడం, అలాగే ఆ 5 మంది వరకు వాళ్ళు స్ట్రీట్లో షాపులు పెట్టుకొని బతికే విధంగా లోన్స్ కూడా ఇప్పించి ఈరోజు వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఏదైతే ట్రాన్స్జెండర్ ఇప్పుడు వరకు దేశంలో ఎవ్వరూ కూడా లేని విధంగా ఈ రోజు అయితే మాత్రం మీరు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, అలాగే బతకడానికి కూడా వాళ్ళకి చాలా మార్గదర్శకాలు చూపించారు. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ట్రాన్స్జెండర్గా పుట్టడం మనకు దురదృష్టం అనుకోవచ్చు, కానీ అది మన చేతుల్లో ఉండదు. ఒకసారి అలా పుట్టిన తర్వాత కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఫ్యామిలీ కూడా వదిలేస్తారు. వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళకు తెలియదు. ఈ పరిస్థితుల్లో చాలామంది ట్రాన్స్జెండర్స్ ప్రతి ఊళ్ళో బలవంతంగా డబ్బు వసూలు చేసి లేకపోతే భిక్షాటన చేసి బిచ్చం అడిగి బతుకుతున్నారు. వాళ్ళు ఈరోజు చూస్తే చాలామంది బాగా చదివారు, కానీ వాళ్లకు ఉద్యోగం దొరకదు. ఎక్కడ వసతి కల్పించడానికి ఎవరు ముందుకు రాడు. సమాజంలో మర్యాద లేదు, కానీ తప్పు వాళ్ళది కాదు. ఈ పరిస్థితిలో మనం ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఫీమేల్స్కి కూడా మర్యాదగా బతకడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా మనతో కలిసి మంచి భారతదేశంలో మంచి పౌరులు లాగా వాళ్ళు కూడా నిరూపించుకుంటారు. వాళ్ళు కూడా మంచి కంట్రిబ్యూషన్ ఇస్తారు. అది మనం వైజాగ్ నగరంలో అది చూపెడతాము. ఆల్రెడీ మేము 26 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. ఇంకా దాదాపు 100 మంది మిగిలిపోయారు. వాళ్ళు కూడా 1 by 1 ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాము. మా ఉద్దేశం వైజాగ్ నగరంలో ప్రతి ట్రాన్స్జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు మర్యాదగా బతకాలి. ఎవరు బస్ ఆపి బండి ఆపి బలవంతం చేసి డబ్బు వసూలు చేయకూడదు. వైజాగ్ నగరంలో లా అండ్ ఆర్డర్ ఎటువంటి ప్రాబ్లం ట్రాన్స్జెండర్ మేల్ కానీ ఫీమేల్ వల్ల రాకూడదు. పబ్లిక్ ఎవరైనా సరే ట్రాన్స్జెండర్స్ మీద ఎటువంటి ఆరోపణలు చేయకూడదు. పబ్లిక్ ట్రాన్స్జెండర్తో కలిసి హాయిగా ఇక్కడ ఉండాలి. వాళ్ళు ట్రాన్స్జెండర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ట్రాన్స్జెండర్స్ కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ ఉద్దేశం సాధించడానికి మేము ముందుకు వెళ్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ నగరంలో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. భారతదేశంలో వైజాగ్ ఒక ఆదర్శమైన నగరంగా నిలిచిపోతుందని ఈ ట్రాన్స్జెండర్ మేల్ అండ్ ఫీమేల్ రిహాబిలిటేషన్ ఇష్యూలో అని మేము ఆశిస్తున్నాం. ఆ లక్ష్యం సాధించడానికి మేము లాస్ట్ 1 year నుండి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఒక మంచి ఫలితం వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు మొదటగా వాళ్ళతో ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఎటువంటి సమస్యలు మేము ముందుకు తీసుకొచ్చారు? వాళ్ళు మొదటి రోజు మేము మీటింగ్ పెట్టాము దాదాపు 1 సంవత్సరం కిందట. అప్పుడు ఎవరు నమ్మలేదు, ఎందుకంటే పోలీస్ అంటే వాళ్ళకు భయం. పోలీస్ ఎప్పుడైనా వాళ్ళ వెంటాడి జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ముందుకు పిలిపించి స్నేహితుల్లాగా ఉద్యోగం ఏర్పాటు చేస్తారని వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ఆ నమ్మకం పొందడానికి చాలా టైం పడింది. ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వైజాగ్ నగరంలో పోలీసులు కూడా ట్రాన్స్జెండర్ మేల్ అండ్ ఫీమేల్స్కి స్నేహితుల్లాగా ఉన్నారు. కాబట్టి ట్రాన్స్జెండర్ మీద ఆరోపణలు కూడా వైజాగ్ నగరంలో నేను ఇనిషియల్గా వచ్చి చూస్తే చాలా ఉండేవి, ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. నేను ఆశిస్తున్నా వైజాగ్ నగరంలో ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరికీ మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పూర్తిగా ట్రాన్స్జెండర్స్ మీద ఆరోపణలు జీరో అయిపోతాయి. ఫ్యూచర్లో ట్రాన్స్జెండర్స్ కూడా వేరే పబ్లిక్ లాగా మర్యాదగా వైజాగ్ నగరంలో బతుకుతారు.
ఇక్కడ ట్రాన్స్జెండర్ రిహాబిలిటేషన్ ఈ ప్రోగ్రాం చూసి ప్రతి నగరం భారతదేశంలో నేర్చుకొని అక్కడ కూడా ఇలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే మీరు ఎంత చేస్తున్నారు, వీళ్ళు ఇప్పుడు కూడా మారకన్నా ఇలాగే ప్రవర్తిస్తే వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు చెప్పారండి, ఇప్పుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే మీరు శిక్షించండి, కానీ ఒకడు మారిపోతే అతన్ని చూసి రెండో వ్యక్తి మారిపోతారు. ఆ విధంగా మార్పు కూడా ఒక కమ్యూనికేబుల్ డిసీజ్ లాగా ఉంది. ఒకడు మారిపోతే ఇంకొకడు అతన్ని చూసి మారిపోతారు. మా ఉద్దేశం అదే, పెను మార్పు రావాలి ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. వాళ్ళు కూడా మిగతా వాళ్ళు పబ్లిక్ ఎలా మర్యాదగా జీవిస్తున్నారు, వాళ్ళు కూడా మర్యాదగా బతకాలి. ఆ ఉద్దేశం సాధించడానికి వైజాగ్ సిటీ పోలీస్ ఫ్యూచర్లో కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్స్ గౌరవంగా బతకాలి, అందరితో పాటు అందరితో సమానంగా వాళ్ళు బతకాలి అని చెప్పి నేను దాదాపు సంవత్సర కాలం నుంచి వాళ్ళతో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈరోజు దాదాపు 26 మందికి అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి, అందరితో పాటు వాళ్ళు సమానమైన గుర్తింపు పొందాలని చెప్పి విశాఖ సిపి శంఖభద్ర బాగ్జీ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ANN టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ANN టీవీ, విశాఖపట్నం.